వార్త ఏందయ్యా మహాపత్రికల అంటే ఎవరు సీనియరు కనపడుతున్నాయి ఆ కోజాగలు. నిన్న మొన్న కూడా మనం చెప్పుకున్నాం దాపడేద్దు ఒలపడేద్దు. మరి ఇంట్లో ఒలపడేద్ది ఏది దాపడేద్ది ఏది? బీజేపీలా ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకొని రాద్ధాంతం చేసుకుంటున్న ఎవరైతే బండి ఈటెల ఉన్నారో ఇంట్లో దాపటెద్దు ఎవరు ఒలపటెద్దు ఎవరు అనేది ఇప్పుడు జనాలు నిర్ణయించాలి. ఈటెల బండి వారిలో కొత్త కోణం, రాజకీయాల్లో హాట్ టాపిక్. బండి సంజయ్ సీనియర్ అంటున్న వాదనలు. ఈటెల కంటే 10 ఏళ్ల ముందే రాజకీయాల్లోకి బండి. ఈటెల వ్యాఖ్యలు తిప్పికొడుతూ సోషల్ మీడియాలో క్యాడర్ ప్రచారం. తెలంగాణ రాజకీయాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ పల్లి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కి పడగా ఈ వ్యాఖ్యల ప్రభావం కమలం రాజకీయాలపై తీవ్రంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఈటెల వ్యాఖ్యల్లోని ఎన్నో అంశాలపై ఇటు బీజేపీ క్యాడర్లోనే కాక రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతుంది. బీ కేర్ఫుల్ నా కొడక, నువ్వెంత బచ్చా నువ్వెక్కడా నేనెక్కడ, నువ్వెంత బచ్చా నువ్వెక్కడ నేనెక్కడ. 2002లోనే రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన, కరీంనగర్లో నా అడుగు పడని ఊరు లేదు. ఇటీవల షామీర్పేటలోని తన నివాసంలో తన వర్గం నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని ఉద్దేశించి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ను చేసిన వ్యాఖ్యలు ఇవి. ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి అనేది ఇప్పుడు మహాపత్రిక రాసుకొచ్చింది. అయితే ఒక్కసారి మరి ఇలా దాపటెద్ది ఏది ఒలపటెద్ది ఏది అనేది మనం ఆలోచన చేసుకుంటే ఓ దిక్కు బండి, ఇది బండి కోజాగ, ఇది ఈటెల కోజాగ. మరి ఇప్పుడు ఇలా దాపటెద్దేది ఒలపటెద్దేది అనేది మనం ఇప్పుడు ఎట్లా తెలుసుకోవాలి, ఏం చేయాలి? ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు చేయబట్టికే కాదు, ఇంకా కూడా కొంత కథ నడుస్తుంది. ఏం కథ అంటే ధర్మపురి అరవింద్ కూడా నాకు అధ్యక్ష పదవి రాదాయే అని అది కూడా మురసవాల వేసి మూలకు పడుకుంటుందట ధర్మపురి అరవింద్. ఇక ఇంట్లో కొండ విశ్వేశ్వర్ రెడ్డి కూడా పెద్ద నాయకులు బీజేపీలోకి వస్తారంటే ఏంది భాగవతము రాణిస్తలేరు, అంత కచ్చపెచ్చ వ్యవహారం చేస్తుర్రు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ కచ్చపెచ్చ వ్యవహారం అనుకుంటే, బీజేపీ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ అనుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంటే ఇది అధ్వానంగా తయారైపోయింది. ఇప్పుడు వాళ్ళే రామసకదానంగా ఉన్నారు. ఇదేంది ఆగమాగం జగన్నాథం గందరగోళం ఉంది అంతా అనేది ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా పార్టీ మీద జర్రంతా అలిగినట్టే ఉన్నాడు. ధర్మపురి అరవింద్ నాకు అధ్యక్ష పదవి రాదా అని ఆ కోళ్యాగా అలిగినట్టే ఉందట. ఇక ఈటెల కోళ్యాకు ఎప్పటి నుంచో ఇక మరి నేను కేంద్ర మంత్రిని కానైతే నేను వచ్చి ఇలవేముంది పలవేముంది, నేను కేసీరావయ్యను దునుకులాడి తిప్పట్లాడి శెల్పట్లాడి నేను ఇంతకాలము నా దమ్మేందో చూపిస్తా, నా తడాక ఏందో చూపిస్తా అని ఛాలెంజ్ చేసి తొడగొట్టి మీసం తిప్పి నేను పువ్వు వాసన చూస్తే ఇవాళ పువ్వుల నన్ను ఎక్కడ గొరగాకుండా చేస్తుర్రు. ఇటు కేంద్ర మంత్రిని కానియలేదు, ఇటు అధ్యక్షుని కానియలేదు. ఏంది గందరగోళము అని ఇప్పుడు ఈ కోళ్ళగా కూడా బిర్రగా నాటుకొని ఇక ఇస్సర మసరా ఇక ఒకటే ఇసురుతా ఉంది మాటలు. ఇక ఇంట్లో నిన్న మొన్నటి దాకా రాజాసింగ్ కోజాగా కిషన్ రెడ్డిని టార్గెట్ పెట్టింది. కిషన్ రెడ్డిని టార్గెట్ పెట్టి ఏమయ్యా కిషన్ రెడ్డి, నన్ను ఎందుకు నువ్వు సస్పెండ్ చేస్తావు పార్టీలకు వెళ్ళి, నువ్వు ముందుగాల బీజేపీలోకి వెళ్ళి నా తోక కోస్తే నీ గుట్టేందో నేను బయట పెడతా, నీ గుట్టును రట్టు చేస్తా,
నీ చిట్టా మొత్తం ఇప్పుతా తెలంగాణ జనాలకు తేటపరుస్తా. నువ్వు ముందుగాల నా తోక కొయ్యి, నా తోక కోస్తే ఇక నీ భాగవతం ఏందో బట్టబయలు చేస్తా అని రాజాసింగ్ ఎప్పటి నుంచో లోటి మీద కాకిలేక మొరో మూతుకొని పాడవుతుంది. ఆఖరికి వస్తున్న కల్లా ఇక నిన్న మొన్న కథ రాజాసింగ్ కథ ఏం జరిగింది, ఎట జరిగింది, బీజేపీ భవన్కి వచ్చి ఏం చేసిపోయిండు, ఎటట చేసిపోయిండు అనేది ఇక ఇప్పుడు ఈయన సంగతి ఏందో కూడా ఇప్పుడు బీజేపీలో జరిగే కథ అంతా జనాలకు అర్థమవుతూనే ఉంది. ఇక ఇప్పుడు ఈ కథ ఇట్లా ఉండగా ఇప్పుడు తెర మీద ఉన్న ముచ్చట ఏంది బీజేపీలో అంటే బండి ఈటెల. ఇప్పుడు వీళ్ళది జోరుదారుగా పంచాది అత్తలగూడల పంచాయతీ కంటే ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఈటెలది బండిది. ఇక ఇప్పుడు ఇంట్లో నేనే పెద్ద అంటే నేనే పెద్ద, నీకంటే నేనే తోపునంటే నేనే తోపును, బీజేపీలో నీకంటే నేనే దాపడెద్దును నువ్వే ఒలపడేద్దువు, కాదు నేనే దాపడెద్దును నువ్వే ఒలపడేద్దువు. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా చేసిన, నా కరువు చూసిన, కాలం చూసిన, ఎమ్మెల్యే చేసిన, మంత్రిగా చేసిన, నేను తిరగని ఊరు లేదు అని ఈటెల. నేను వెనకంగా సిరిగిపోయిన లావులు వేసుకుంటప్పుడే నేను రాజకీయం చేసిన అని ఇప్పుడు బండి. నేను ఇక్కడ చేసిన, అక్కడ చేసిన, ఆఖరికి వస్తున్న కల్లా ఢిల్లీలో కూడా చేసిన, పక్కపొంటి రాష్ట్రాలలో కూడా పెత్తారని చేసిన, నేను నీకు ఏమైనా మోతాదు కొడుతున్నా అని ఇప్పుడు బండి. ఇలా పంచాది పాడైపోను. మరి ఇలా పంచాదిలా దాపటెద్దు ఎవరు ఒల్పట